మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి ఎంత క్రంచీగా వచ్చినాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 4 కప్పుల బియ్యం పిండి పోయాలండి. 4 కప్పులు దేంతో తీసుకున్నా 4 కప్పులండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల నువ్వులండి. ఇవి మొత్తము మనము తీసుకున్న పొడి పిండిలో కలిసేటట్టుగా టోటల్‌గా కలుపుకోవాలండి. ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత వీటిని పైనుంచి కొద్దిగా ఓమా అండి. ఒక పావు టీ స్పూన్ మందం ఓమా ఫ్లేవర్ కోసము చాలా టేస్టీగా ఉంటుంది. అది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పుల సగం వాటర్ తీసుకోవాలండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఏ కప్పుతోన బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోన వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయితున్నప్పుడు ఒక హాఫ్ గరిటెడంత ఆయిల్ పచ్చిది వేసి ఫ్లేమ్ హైలోనే ఉన్నప్పుడు ఇందాక కలుపుకున్న పొడి పిండి మొత్తము ఇందులో పోయాలి. పోసేసి ఇలా పిండిని అటు ఇటు అని చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకుంటే ఫ్లేమ్ లోగా ఉంటది కదా! అప్పుడు పిండి అనేది ఇలా బబుల్స్ బబుల్స్ లాగా మనకి బాయిల్ అవుతుందన్నట్టు. జస్ట్ ఇలా. ఒక్క 2, 3 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పిండి మొత్తాన్ని టోటల్‌గా వాటర్ అబ్జర్వ్ చేసుకునేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్‌లోకి పోసేసుకొని మనము దీన్ని చల్లారపెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలి. మనము బియ్యం పిండితో చేసుకుంటే మొత్తం ఇవి కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు పండగుంది కదా! మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎవ్వరికైనా మొత్తము టోటల్‌గా ఇలా చెప్తూ ఉంటేనే మీకు అర్థమవుతదండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తము పిండి ముద్దని పిసికేసేయాలి. పిండి పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు ఇలా పిసుకుతూనే ఉండాలి. మనకు ఇది టోటల్‌గా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్‌గా అన్నప్పుడు దీన్ని మనము 2 భాగాలుగా చేసుకోవాలండి. మనం ఎంత పిండి తీసుకున్నా సమానంగా జంతికల పీటలో పట్టేటట్టుగా చూసుకొని అటు ఇటు పిండిని రోల్ చేసుకొని అందులో పట్టే విధానంగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. నేను ఈ జంతికల పీటలో ఈ బిళ్ళ వేస్తున్నాను. ఇందులో ఈ పిండి మొత్తాన్ని పెట్టేసుకొని మనము దీనికి పైనుంచి ఇలా క్యాప్ పెట్టేసుకొని దీన్ని ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా! ఈ థ్రెడ్స్‌కి కొంచెం ఆయిల్ పెట్టేస్తే మనకు తిప్పేటప్పుడు హార్డ్‌గా రాదనమాట.